ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్ అండి. మన అంశము నీవు నీరు కట్టు తోట. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనములో ఈ వాక్యం వ్రాయబడింది. నీవు నీరు కట్టు తోట వల్లే ఎప్పుడు ఉప్పుకుచున్న నీటి ఓట వల్లే ఉండేదవు అంటున్నాడు దేవుడు. అలా ఉండాలి అంటే, అలా జరగాలి అంటే నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టాలి. నీ రక్త సంబంధికి ముఖము తప్పించకూడదు. అవసరములో నీ ఇంటికి వస్తే ఆదరించాలి, హక్కున చేర్చుకోవాలి. వారి కష్టకాలంలో తోడుగా ఉండాలి. నీకు ఉన్నదానిలోనే వారికి ఒక ముద్ద ఆహారం పెట్టాలి. వస్త్రాలు లేకుంటే నీకున్న వాటిలోనే వారికి వస్త్రాలు ఇవ్వాలి. నీ జీవితం ఎప్పుడు పచ్చగా చిగురిస్తూ అనగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ చేతిని చాపాలి. ఒకరు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన వారిని దేవుడు ఎంతో దీవిస్తాడు. ఇలా చేసి నీవు దేవుణ్ణి పిలవగా యెహోవా ఉత్తరమిచ్చు.